మాట్లాడు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన వార్డు ఇన్ఛార్జి మరియు జిల్లా కార్యదర్శి మా మిత్రుడు ఏగూరి చంద్రశేఖర్ గారికి, మిగతా కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే 44 సంవత్సరాల క్రితం బడుగు వర్గాల ఆధీనంలో రాజకీయాలు అనేది నడుస్తూ ఉంది. 1982 మార్చి 29వ తేదీన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఆ రాజకీయ రిజర్వేషన్లలో పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించడం జరిగింది. తదుపరి రాజకీయ పరిణామాలు చాలా ఊపందుకున్నాయి. గతంలో 44 సంవత్సరాల క్రితం రాజకీయాలంటే ఎవరికీ తెలియదు. కేవలం భూస్వాములకు మాత్రమే, ఒక కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైన రాజకీయాలని అందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అవకాశం కల్పించిన ఘనత ఒక్క స్వర్గీయ ఎన్టీ రామారావు గారికే దక్కింది. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ అనే ఒక పార్టీ స్థాపించి అందరికీ రాజకీయంగా ఎదిగేదానికి అవకాశం కల్పించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారికి సందర్భంగా నేను జోహార్లు అర్పిస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీలో అనేక కార్యక్రమాలు తీసుకొని ఆర్థికంగా, రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని బలోపేతం చేయడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది ఇది మనందరి పార్టీ. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాదిరిగా, మిగతా రాజకీయ పార్టీల మాదిరిగా ఒక బడుగు వర్గాలకే చెందిన రాజకీయ పార్టీ కాకుండా బలహీన వర్గాలకు అవకాశం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా శుభదినం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక కొత్త ఊపును అందించినటువంటి 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మనం ఇక్కడ వార్డులో జరుపుకోవడం, అది ఏగూరి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఈ వార్డులో ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాల మధ్య మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషదాయకమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నిన్న రోజున మన రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పని శాసనసభలో సంపూర్ణమైనటువంటి మద్దతుతో మన నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించడం జరిగింది. దాన్ని సంపూర్ణంగా అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఆమోదించడం జరిగింది. ఆ విధంగా మనం కొత్త నూతన అమరావతి రాజధానిని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ సందర్భంగా కూడా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొక విషయం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా కీలకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రాధాన్యతని సంతరించుకొని భావించి మళ్ళీ మరొక్కసారి జగన్, వైసీపీ లాంటి రాక్షస ప్రభుత్వాన్ని రానివ్వకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మన మీద ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి వార్డులో ఉన్నటువంటి, ప్రతి దగ్గర ఉన్నటువంటి, ప్రతి కమిటీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచి కార్యోన్ముఖుడై రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ మన కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం నాయకత్వంలో
గెలిపించుకోవడానికి సంపూర్ణంగా పనిచేయాలని చెప్పనేటువంటి కృత నిశ్చయాన్ని కూడా ఈరోజు మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పార్టీని మనకు అందించి బీసీలు బడుగు ఇచ్చిన బలహీన వర్గాలకు ఎంతో ప్రాధాన్యత కల్పించినటువంటి మన అన్న అంటే ఆంధ్రప్రదేశ్లో అన్న అంటే ఎన్టీ రామారావు అనేటువంటి విషయం ఏ పసిబిడ్డనైనా కూడా అడిగితే చెప్పగలరు. ఆ విధంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పార్టీని మనకు అందించినటువంటి అన్నగారికి ఒక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క వార్డు ఏగూరు చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా అధ్యక్షుల వారికి, అందరికీ కూడా ప్రధాన కార్యదర్శికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నా పేరు ఎన్ శాంతి కుమార్. నేను టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. స్టేట్ నాయకుడు